My name is Maita. I am studying in 8th class MP School, Parkalvanapalli, Tarigala Mandalam, Anantapuram Jilla, Andhra Pradesh. నేను మీకు వర్షపు నీటిని వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో ఈ ద్వారా వివరిస్తాను. వర్షం పడినప్పుడు మన ఇంటిపై కప్పలు నీళ్ళు చేస్తాయి. వాటిని మనం పైప్ లైన్ ద్వారా ఫిల్టర్లోకి తీసుకొస్తాం. అక్కడ నుండి స్టోరేజ్ ట్యాంక్లోకి వస్తాయి. మన మోటార్ ద్వారా మన ఇంటి పైన సింటెక్స్ ట్యాంక్లోకి వస్తాయి. అక్కడ నుంచి మనం ఇంటి లోపలి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి మొదలైన వాటికి ఉపయోగించుకోవచ్చు. మిగిలిన నీటిని మనం ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్లకు ఉపయోగించుకోవచ్చు, వదలవచ్చు. అవి పీల్చుకోగా మిగిలిన నీరు ఇంకుడు గుంతలోకి వస్తాయి. వర్షపు నీరు కూడా ఇంకుడు గుంతలోకి చేరుతాయి. ఇంకుడు గుంత ఉండడం వల్ల చాలా ఉపయోగకరం. భూగర్భ జలాలు పెరుగుతాయి, నీటి కొరత ఏర్పడదు. మన బోరు బావులు అవి ఎండిపోకుండా ఉంటాయి. మన ఇంటి పైన కూడా మనం చెట్లని, వర్షం మీద ఆధారపడిన చెట్లని, బ్రతకగలిగే చెట్లని పెంచుకోవచ్చు. వాటికి సింటెక్స్ ట్యాంక్ల నుంచి కూడా మనం నీటిని వదలవచ్చు. నీరు ఉంటే క్షేమం, నీరు లేకుంటే క్షేమం. వర్షం పడింది కాబట్టి నీరు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రైతు పంటలు బాగా పండించగలుగుతున్నారు. ఈ కొండ చాలా అందంగా పచ్చదనంగా కనిపిస్తుంది. జీవకోటికి అది ఆహ్లాదకరంగా ఉంది. ఆహార కొరత ఏర్పడకుండా జీవకోటికి చాలా ఆనందంగా ఉంది. నీరు ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకుంటున్నారు. నీరు లేకుంటే క్షామం. ఇక్కడ నీటిని వృధా చేస్తున్నారు. బ్రష్ కడగడానికి ఎంతో నీటిని వృధా చేస్తున్నారు. ఇక్కడ నీరు లేక మురికి కాలువలలో తాగుతున్నారు. నీటితో ఆడుకుంటున్నారు. నీటిని చాలా వృధా చేస్తున్నారు. నీరు లేక కాలువలలో, మురికి కాలువలలో తీసుకుని తాగడం వల్ల అనారోగ్య పాలవుతున్నారు. ఇక్కడ వర్షం పడినందువలన అడవి చాలా ఎడారిగా మారిపోయింది. పచ్చదనంతో నిండిపోవాల్సిన అడవి ఎడారి ప్రాంతంలో అయిపోయింది. ఇక్కడ ఆవులకి మేత లేక, నీరు లేక, గడ్డి లేక ఆవు బక్కచిల్లిపోయింది. ఇక్కడ పుష్కలంగా నీరు ఉన్నందువలన ఈ చెట్టు చాలా పచ్చదనంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎడారి ప్రాంతంలో ఈ చెట్టు ఎండిపోయి ఉంది. ఇక్కడ నీరు జలదాహం కంటే నీటి దాహం విలువ ఎక్కువ. థ్యాంక్ యూ.